హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్. మనం ఇప్పుడు ప్రాంక్ వచ్చేసాయండి. డూప్లికేట్ డ్రింకింగ్ అనమాట. నిజంగానే మందు కాదు, ఎక్కడో చెత్త కప్పులో పడిన ఒక మందు బాటిల్ తీసుకున్నాం. దీన్ని క్లీన్ చేసి మళ్ళీ దీంట్లోకి స్ప్రైట్ కానీ ఒకటి ఏదైనా మిరిండా కానీ ఏదైనా నింపేస్తాను. సో ఒక మంచి ప్రాంక్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి అందరూ. ఒక 5 minutes చూడండి. ఇక్కడ మంచి పెద్ద రెడీగా ఉన్నాడు. ప్రాంక్ చేయడానికి మందు కలుపుతున్నా. మంచి బ్రాండ్ జేబులో చూస్తే మ్యాటర్ లేదు, నాలుగు చూస్తే పీకేస్తుంది. ఎవడ దొరుకుతాడు? పొద్దున్న నుంచి నా గ్లాసు తాగదామంటే వెళ్ళిపోతుంది. కూర్చో, ఇక్కడ కూర్చో. హిందూపురా అయ్యే, ఈడ పనుండే ఏది చెనక్కాయ చెట్లు వేస్తున్నారు కదా, మనలు ఉంటే ఓ 2 వేసుకోండి మూట్లో. ఏముంది రేట్ ఇటు చెనక్కాయ? ఏమంతే? ఏ ప్లేట్ తీసుకుంటా? 1200లో ಯಾವುದೋ స్టోర్ ఉంటుంది కదా, ఏంటో అవి గవర్నమెంట్ వాళ్ళు 12,000 ఇచ్చేది. 12 మళ్ళీ 5,000 అంటావు. 5,000 6,000 సింగాలు అమ్మేది. ఇవ్వనమ్మా, అంతంత లాభమే. నేను పంట వేస్తాను, పైసలు ఎకరం తాగుదామా ఇంకా? జస్ట్ కిడ్డింగ్. తాగాలనిపిస్తాను ఎలా నాకే. నీకే సరిపోతుందిలే. దీంట్లోకి ఏం చేస్తాను, నీళ్ళు 2 చిల్లేసి అన్నీ తాగలేదా? యాడ్ చదువుతారు నీళ్ళు. వాడు పిల్ల బచ్చ, చిన్నపిల్లాడు వాడు. మనం తాగదాం. గాలికి పోయినది అమ్మ ఎట్లా పోతుంది? నివుడు పోతే చంపేయలేదండి, ఇంకా నరికేస్తాను నేను. అమ్మ గాలికి పోయిన కేటు నరుకుతావు నువ్వు. భలే చెప్తావు ఫ్రెండ్ నువ్వు. పూదేవుడు పూదేవుడు నరుకుతాను. అయ్యలే, అయ్యో పూదేవుడు నరికేదప్పా. మనం బతికేదాడేనప్పా. మనం బతికే పూదేవుడు. పూదేవుడు లేకుండా మనం నువ్వు జాకీ చాన్ అనుకుంటున్నావా? నువ్వు లేకుంటే జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా? నేను పోలీసు వాడు పట్టుకుంటాడేమో భయంతో ఫస్ట్ నేనేవో చెప్తా, సార్ తాగినా సార్ సారీ అని. ఆ టైపు నేను. అమ్మాయి కాలంలో అంతా మోసం చేసే ఫ్రెండ్లే. అంత మోసమే. ఒళ్ళనా కొడుకులు నా జత్తుల్లో ఉండి నాకే మోసం చేయండి. నా కొడుకులు మోసమే. వేసుకో, ఈ 90 వేసుకుంటా మాట్లాడదాం మనం. ఇగో నాకు ఇగో చీజ్ అనాల ఇంగ్లీష్లో. చీజ్ అను, చీజ్ అను వస్తుంది. అను చీజ్. కళ్ళ కద్దుకొని తాగమని చెప్పి తర్వాత 3 సార్లు జై బాలయ్య, జై బాలయ్య, మేము బాలేలే. నువ్వు బాలేనా? పవర్ ఏడన్నా అప్ప. తాగుదాం, తాగి ఊగుదాం. ఎన్టీ రామారావు వచ్చినట్టు బట్టి మేము మారలే. పవర్ 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 అది అమ్మ. మా హిందూపూర్కి పవర్. పుట్టినింట్లో ఉన్నట్లే, మెట్టింట్లో ఉన్నా కూడా హిందూపూర్ మధ్య పవర్ పవర్ వచ్చిందంటే 8 రోజుల్లో బద్దగారి ఇక్కడ మోదకి రావాలి. అట్లా ఈసారి వస్తే నీ ఫ్రెండ్ ఉన్నాడు హిందూపూర్లో. నీ అడ్రస్ ఇచ్చిపోవాలి, ఎవడన్నా ఫోన్ చేస్తాను. వాట్సాప్లో వీడియో కాల్ చేయి, మాట్లాడదాం ఎవడన్నా ఫ్రీ టైంలో. వద్దా, మాదే ఉంది ఫోను. నువ్వు అడ్రస్ ఇస్తే ఫోన్ చేస్తా ఖచ్చితంగా. చీజ్ ఇంకోసారి. ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతాను రోయ్, కానీ మందు తాగినట్టు ఎవరికీ తెలియనివ్వకుండా అదే నవ్వు, అదే నటన. కలుపుకోవాలా. చాలా గ్యాప్ తర్వాత వేస్తాను. చాలా గ్యాస్ అంతా ఎండ ఒకటే. యాళ్ళు చెప్తాను, ఎండ గుద్దులో సెగనీళ్ళు కారిపోతాండే నాకే. కొద్దిగా ఉండాలి ఎండలో. పాట బెటరా? బంగారం పాతదే కొత్తది కొనలేదా? పాతదే కొత్తది కొనలేదు. అట్లు పీకేస్తావు ఒకేసారి, పేర్లు ఏమైపోల్లా? ఇవి వేసుకోవటాను కదా. ఏంటివి?
చిరింగిలా? ఐవర్స్ అయ్యో. అదే నంద్యాల నుంచి తెప్పిస్తారు అవే ఐవర్స్ పురుగుల మంది కదా అది. 600 బాటిల్ అది 40 రూపాయలే. 45 చేసినారు. నేనే ఇంక చూసుకోవాల పేద అది. దీనిలో అంతా ఇది చూడు బిల్లు ఎంత అవుతుంది తెలుసా? ఇది ఒక క్వార్టర్ 800. ఇది చాలా పెద్దది. ఇది ఎవరు తెలిసి తెచ్చింది క్వార్టర్ మ్యాజిక్ స్ట్రుంకా అని పోయి ఇంకో నీళ్ళు బాటిల్ ఒక 10 రూపాయలు, నా ఛార్జీలు ఒక 200, 1000 రూపాయలు. గాడి ఆడేసేసి అదే ఆడో పెడితే మగడ నేను కాల్ చేసినట్టున్నారు అంతా గుద్దులు అంతా వాసన వస్తుంది. లేదు అత కంపలు కొట్టేసింటే నేను ఇవ్వడానికి నాకు షేరింగ్ ఉంది. వేసుకుంటారు థమ్స్అప్. అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను. సూపర్ అసలు సరే సూపర్. కానీ 31st నైట్ మట్టికి ఫుల్ తాగేయండి. క్లాప్స్ బా. అట్లా కాలం కదా ఫ్రెండ్. నాకేమో బాధ అవుతాను ఫ్రెండ్ ఈరోజు. కరెక్ట్గా ఉందా? అమ్మ తాగితే ఇట్లే తాగల ఫ్రెండ్. అమ్మ యాపతో చచ్చిపోతాము. చచ్చిపోయేలోపు ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్. ఇట్లా ప్రపంచంలోని ఎంత నికృష్టుడు కూడా ఉండరా? శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. తెలుసానే వేరు నిమ్మకాంటే ముక్కు మూసుకొని తాగేస్తాను నేను ఎక్కువైనా. సరిగ్గా ఉందా? ఇంకో క్వార్టర్ వేసాం, 5 అయిపోయింది ఇంకా. హలో హలో ఏమే? నేను నా ఫ్రెండ్ మంది ఆగుతానవే. మంది వచ్చేసి రాజా చెప్పు. చూడు నేను బాధలో మళ్ళీ ఎక్కువ తాగేస్తే బాధపడతాను. మళ్ళీ ఫోన్ చేయదు, మళ్ళీ చేస్తాను. ఒకసారి పెండ్లు అయిపోయిన ఏం దగ్గర కానీ పోతాం మనం ఏమన్నా. పుడియేదానికి కాదు మళ్ళీ యాద అట్లా అనుమానించేది నమ్మ పెండ్లాంలో. మనం అనుమానించాలా? నేను అస్సలు అనలేదు అట్లా. నాకు ఊరుకో, నాకేం చెప్పొద్దు. నిజంగా నాకు ఒకరు కాదని ఇద్దరిని కట్టుకోవడం కాదు. అయ్యో వీడికి ఆడగాలు తగిలితే గాని ఊపిరాడదు. ఇద్దరు కన్ను పడిందా కన్నెలికం చేయకుండా వదలడు. ఎవరు ఇస్తాను లేదు మళ్ళా. చూడు చెప్తున్నా పద, ఇద్దరు చూపిస్తాను. ఇద్దరు ఒప్పుకోండారా? అయ్యో నమ్మ ఎవరైతే ఇచ్చారు ఈ కాలంలో అంతా ఈ కాలంలో రప్ప రప్ప కోసేస్తారు అయ్యా. తాడతారు. ఈ పక్క పోతే యాయమ్మ దగ్గర ఉన్నావు, ఈ పక్క పోతే యాయమ్మ ఫోన్ చేస్తాను అంటుంది. ఎవడు నా మగానికి ఎవరన్నా చేశారు పెద్దయ్య? ఎవరు నువ్వే చెప్పేదయ్యా. నా మగానికి ఆడబాబన్న ఫోన్ చేసిన చెప్పు నువ్వే. దేవుడు ఉన్నాడు, నా మగానికి రాముడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, కూడా ఉన్నాడు. లాల్ చూసేలేదు, ఏముండనని చూస్తారబ్బా. లాల్ చూసేలేదు, ఇన్ని కన్నెత్తాలు చూసే చూస్తాను. ఇది తీస్తే నింద చూస్తాను. ఏడుది బాగుండదు. జీరంగి బాగలేదా పిల్లోడు బాగున్నాడో చూస్తాను. ఈ కాలం ఆడపిల్లలు చాలా లాయర్ని మాట్లాడుకుంటాను. ఇంత యుగ పురుషుడు ఏండాలి నువ్వు? తెలుసు కాదు ఏమేం చేయింటే ఇచ్చింటారు ఇద్దరు నీకు? నాకరు బాగా రొమాన్స్ చేయింటావా? పెద్ద కొడుకు, ఈయనకి చిన్నకి 3 కొడుకులు, ఒక ఆడబిడ్డ. మంచి ఆటగాడే నువ్వు. విడిచిపెట్టేవాడే కాదు. ఏమో నేర్పి కాలుమూలు మాట్లాడు. మా కాలుమూలు మనం సత్తుగా ఉండి, మనం భ్రమగా ఉండి చూసుకుంటే మనకి ఎద్దరు నీ కొడుకులా. నాకు ఇంకా పెళ్ళి ఇంకా 7-8 నెలలు అయింది. ఊరికే టార్చర్ అయిందమ్మా ఇంట్లో. ఎవడు రా బిరిన్ రా